అందరికీ నమస్కారం అండి. బాచీరావు కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో బీరకాయ అల్లం కారం కర్రీ అండి. ఇక్కడ బీరకాయలని శుభ్రంగా కడిగి చెక్కు తీసుకుని, అంటే 1 కేజీ బీరకాయలకి మనకు ఒక 150 గ్రాముల నుంచి 200 గ్రాములు అల్లం మనకి పడుతుంది. ఒక 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు కూడా పడతాయి మనకి. ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటంటే, మొదటిగా బీరకాయలు శుభ్రంగా కడుక్కుని చెక్కు తీసేసి ముక్కలు కోసుకుని పెట్టుకోవాలి. రౌండ్గా కానీ పొడుగ్గా అయినా మనం కట్ చేసుకోవచ్చు, మనకి ఇష్ట ప్రకారంగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అల్లం, మనం పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఉప్పు సరిపడేంత, కొద్దిగా లైట్గా మనకి జీలకర్ర ఇష్టమైన వాళ్ళు. మనం ఏం చేయాలంటే, ఫస్ట్ అల్లాన్ని చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. అందులో పాటు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి, ఈ అల్లం, పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, తగినంత ఉప్పు, ఇవంతగా రోట్లో అయినా దంచుకోవచ్చు, మిక్సీలో అయినా సరే పట్టి పక్కన పెట్టుకొని, అలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద మనకి మూకుడు పెట్టుకొని, అందులో మనకి సరిపడేంతగా కొద్దిగా నూనె వేసుకొని, అంటే ఒక 5-6 స్పూన్లు వేసుకోవాలి. నూనె వేసేసుకున్న తర్వాత నూనెని కొంచెం ముందర హైలో పెట్టి, కొద్దిగా తర్వాత 10 నిమిషాలు ఉన్న తర్వాత సిమ్లో పెట్టేసి, దాంట్లో కొద్దిగా లైట్గా ఇంగువ లైట్గా వేసుకుని, కొద్దిగా జీలకర్ర వేసుకున్న తర్వాత మనం తరిగి పెట్టిన బీరకాయ ముక్కలు అందులో వేసేసి, అలా మూత పెట్టేసేసి, దాంట్లో కొద్దిగా ఉప్పు, దీంట్లో కొంచెం వేసుకున్నాక మిగతా కొంచెం ఉప్పు అందులో వేసుకొని, అంటే ఒక స్పూన్నర వేసుకుంటే ఒక 1/2 స్పూన్ ఇక్కడ, 1 స్పూన్ అక్కడ, దాంట్లో ఒక 1/2 స్పూన్ మనం పట్టుకున్నప్పుడు వేసాం కాబట్టి ఇంట్లో స్పూన్ వేసుకోవచ్చు. ఉప్పు వేసేసుకొని మూత పెట్టేస్తే ఒక 20 నిమిషాలకి నీరంతా అంతా తగ్గిపోయిన తర్వాత అందులో మనం ఈ పేస్ట్, పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ కూడా అందులో వేసేసి 10 నిమిషాలు ఉన్న తర్వాత ఉంచి, మూత పెట్టి తీసిన తర్వాత బాగా ఉడికిపోతే ఇంకొక 5 నిమిషాలు ఉంచేసి దించేసినట్లయితే మనకి అల్లం కారం రెడీ అవుతుందని. బీరకాయ ఇది మనకి రోటీలోకి, చపాతీలోకి, పూరీలోకి, అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం అల్లం తగ్గించుకోవచ్చు, అలా పచ్చిమిరపకాయలు కూడా తగ్గించుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని కొత్త వంటల వీడియోలతో మీ ముందరికి వస్తాను. థ్యాంక్ యూ.